హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జీ వ్లాగ్స్. ఈ వీడియో ఎప్పుడుదో అండి, కానీ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మన చిత్తూరు నుంచి 28 కిలోమీటర్స్ మోస్ట్లీ వస్తుందండి. మన తమిళనాడు బార్డర్ అన్నమాట. వలిమలై అని ఒక ఊరు ఉందండి. అక్కడ సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఉందండి. చాలా అంటే చాలా ఫేమస్ గాడ్. సుబ్రహ్మణ్యం స్వామి గుడికి ఎప్పటినుంచో వెళ్దాము అనుకున్నాము. కానీ మా హస్బెండ్ అక్కడ ముడుపు కట్టాడనమాట. సో మేము మొక్కు తీర్చుకోవడానికి మా పెళ్ళైన తర్వాత మాకు ఒక బాబు పుట్టేశాక మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఆ తర్వాత వెళ్ళాల్సొచ్చింది. పురాతన కట్టడం అండి. చూడ్డానికైతే అసలు మన 2 కళ్ళు చాలవు, అంత బాగుంటుంది. కింద వల్లి అమ్మవారు ఉంటారన్నమాట. వల్లి అమ్మవారిని దర్శనం చేసుకొని 400 పైన 450 పైన ఉంటాయండి స్టెప్స్. ఆ స్టెప్స్ ఎక్కి పైన అన్నమాట, మన చూస్తున్నట్టంటే పైన ఉందన్నమాట సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఆయన్ని దర్శించుకోవడం చాలా అంటే చాలా నాకైతే సంతోషం అనిపించింది. అక్కడ దర్శనం చేసుకున్నాక చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అయినా అండి, ఆ స్టెప్స్ ఎక్కుతూనే ప్రతి అడుగుకి పాములు ఉన్నాయండి, నిజం అసలు. కానీ మనల్ని అయితే ఏమీ అనవన్నమాట. అవి దేవుడి సంరక్షణలో ఉన్నాయి కదా, అసలు మనల్ని అయితే ఏమీ అనవు. కానీ అండి, ఎప్పుడైనా సరే మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. మీకు ఏవైనా కోరికలు ఏమైనా నెరవేరలేదు, మాకు పిల్లలు కాలేదు అని ఎవరైనా అనుకుంటూ ఉన్నట్టయితే ఈ వలిమలై ఊరికి వెళ్ళండి. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని అక్కడ ముడుపు కట్టండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. చాలామంది మన తమిళనాడు వాళ్ళకైతే చాలామందికి తెలుసండి, కానీ మన ఆంధ్ర వాళ్ళకైతే తెలియదు. ఎవరైనా వెళ్ళి దర్శించుకోవాలి, మీ కోరికలు నెరవేరాలంటే మటుకు ఖచ్చితంగా వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. ఖచ్చితంగా నెరవేరుతుంది. థ్యాంక్